జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. జగములేలెడు తల్లి జనని ఎంచెంచి జాతరల్ పూజలు సాగింతుగాని, జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలే ఒక్కో. నిగల్ జారిన నీరుగారినను నినుగన్నది తల్లి నీ పూజ చెల్లి, సగమైన వేళ నీ సాయము కోరి చాతకమ్మై నిల్వ స్వాతికాలేవే. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమున కామే మధుమాధవీజ. చెడును నిర్మూలించాలంటే సాహసము సరిపోదు, సహనము సరైన వ్యూహం నిర్మాణం కూడా ఉండాలనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1184 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నాడు అర్జునుడు. నిఖిల కవచ నిర్భేదనాస్త్రం కూడా విఫలమైపోయింది అశ్వత్థామ చేసినటువంటి అస్త్రం వల్ల. అప్పుడు మళ్ళీ కృష్ణుడు అన్నాడు, ఇంకోసారి వెయ్యి అన్నాడు. బావా క్షమించు, రెండోసారి వేస్తే ఇది వేసిన వాళ్ళనే చంపుతుంది. అమ్మ బాబోయ్, ఎన్ని నియమాలు ఉంటాయండి. ఇదివరకు ఏదో శృతాయుధుడు అనేవాడు గద గురించి చెప్పుకున్నాం. అది వాడి చేతిలో ఉన్నంత వరకు వాడికి మృత్యువు లేదు, వాడు ఎవరిని కొడితే వాడి పని అయిపోయినట్టే. కానీ వాడు ఆయుధంతో తన మీద దాడి చేసేవాడినే కొట్టాలి, కూర్చున్న వాడిని కొట్టకూడదు. ఆ కొట్టేది కృష్ణుడిని కొట్టాడు, అది వచ్చి వాడినే కొట్టింది. అలాంటిదేనయ్యా నిజంగా నీ మీద శృతాయుధుడు గద వేసినప్పుడు మన పరిస్థితి ఏంటి? వాడు ఎందుకు పోయాడు? ఆ ఆయుధానికి ఆ నియమం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ నిఖిల కవచ నిర్భేదనాస్త్రానికి నియమం ఏమిటంటే, దేవేంద్రుడు నాకు ఇస్తూ చెప్పిన మాట, అర్జున ఇది ఒక్కసారే పనిచేస్తుంది, రెండోసారి వేసావు అంటే మన్నే వేసేస్తుంది. సరే కృష్ణుడు నవ్వు నవ్వి బాగుంది నాయన, అయితే ఏం చేస్తావు, చూస్తూ ఉండవయా అన్నాడు. చూడండి అర్జునుడు చూడండి, ఎందుకంటే నేను చూచుచునుండేదని అన్నాడు కదా మరి. అందుకని ఊరక చూచుచుండు మనుట ఊరక చూచుచునుండు మచ్చుత అన్నాడు ఆయన. నువ్వు ఊరికే నందకుమార యుద్ధమున నారథమందు వసింపుమయ్య, మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా స్యందనముప్పుగాక, రిపు సంతతి తేజము తప్పుగాక, నీవెందును ఆయుధంబుదరికేగమి గొప్పుదుగాక కేశవా. నాకు పేరొసగము ఊరక చూచుచునుండు మత్స్యుత, సర్వలోకోన్నత నాకు పేరొసగము. కృష్ణ ఇప్పుడేం చేస్తావనగానే, కృష్ణ ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ, అలజాతికింతిన్నది పుష్టి నీ వరుగుదించి రథంబుననున్న చాలు, నే సున్నము చేసెదన్ రిపుల చూపరులద్భుతమంద, సర్వలోకోన్నత నాకు పేరొసగుము, సర్వలోకోన్నత నాకు పేరొసగుము, ఊరక చూచుచునుండు మత్స్యుత. అర్జునుడి ఆత్మస్థైర్యం అండి, నిజంగా దండం పెట్టాలి మనిషికి. 100వ వంతు ఉందండి ఇందులో, ఈ ఆత్మబలంలో దుర్యోధనుడికి 100వ వంతు. కవచాన్ని కాకరకాయ నమ్ముకుని వస్తాడా? ఇంకా నయం కాకరకాయ రసం దాగి రావాల్సింది, షుగర్ పేషెంట్ లాగా. కవచాన్ని నమ్ముకుని కాకరకాయ నమ్ముకుని యుద్ధానికి వస్తారండి? ఆత్మబలాన్ని నమ్ముకున్నాడు అర్జునుడు, పరమాత్మ బలాన్ని నమ్ముకున్నాడు. అందుకని దేవుడు స్వయంగా ఇంకేం చేస్తామంటే ఊరక చూచుచునుండుము అన్నాడు అని ఊపిరి సలపనీయకుండా బాణాలు వేశాడండి. ఆ ఉపాయం చూడండి. గుర్రాలను చీల్చి బారేశాడు, సారథిని చంపి బారేశాడు. వెంటనే ఇంకో సారథి వస్తే వాడిని వేసేసాడు. వెంటనే గుర్రాలు పుంచే ప్రయత్నం చేస్తే వాటిని వేసేసాడు. ఇంకా ఆట ఆడుకుంటున్నాడు చెడుగుడు కాబట్టి అంతే. జెండా కూల్చి బారేశాడు, నాగధ్వజం. కాళ్ళ మీద కొట్టాడు, వేళ్ల మీద కొట్టాడు. కవచం నిండుగా ధరించినా సరే ఎక్కడెక్కడ సందుందో అక్కడ కొట్టాడు. ఎందుకంటే ఎంత కవచం ధరించినా ఈ గోళ్ల మధ్యలో కవచం ఉండదు, ఈ గోరికి గోటి కింద చర్మానికి. అప్పుడు కూడా మనకు అనుమానం వస్తుంది. గోళ్ళకి గోధ్రములను ధరిస్తారు, గ్లోవ్స్ అంటారు, అవి ధరిస్తారు. కానీ ఈ ధరించినటువంటి గ్లోవ్స్ ఉంటాయి, అది ఉడుము చర్మంతో తయారు చేస్తారు వాటిని. ఆ ఉడుము చర్మంతో తయారు చేసిన చిల్లులు పడేలా ముందు కొట్టాడు గోళ్ళ మీద. అవి చిల్లులు పడ్డాయి, అప్పుడు ఆ చిల్లులోంచి వేశాడు బాణం. అంచేత ఆ కవచం ఉండగా అస్త్రాలు నిర్భేదం అవుతాయి, కవచం పగలదనేం లేదు.
మామూలు బాణాలకే. ఎక్కడ సందు చూశాడు అంటే ఎక్సరికి. ఎటువంటి కవచం ఎవరు దొడుక్కున్నా సరే శరీరాన్ని మొత్తం కప్పలేదు, కింద వరకే ఉంటుంది. పాదాల మీద కొట్టాడు కావాలని, కాలిగోళ్ల మధ్యలో కొట్టాడు. చడావులు ఉంటాయి, కాళ్ళకి చడావులు చెప్పులు ఉంటాయి మహారాజుడికి, ఆ చెప్పులు పగల కొట్టాడు. దెబ్బకి విడిచేశాడు ఆ చెప్పులు, అక్కడ కొట్టాడు. ఇలా ఊపిరి సలపకుండా కొడుతుంటే ఈ పిచ్చి మనిషికండి, పెద్ద మనిషి అనుకునే ఈ పిచ్చి మనిషికి ఏమిటి ఇలా ద్రోణాచార్య వారు ఏం చెప్పారు ఒకసారి ఫోన్ చేయి. మరి కలవట్లేదు లోకల్ కాల్, ఏం చేద్దాం? ఇప్పుడు ఆయనకు ఫోన్ చేస్తావు నువ్వు. ఇదే ఆత్మబలం లేకపోవడం అంటే. ఆయుధాల మీద ఆధారపడితే ఇలాగే ఉంటుంది అని బోడి కవచం ఇలాంటిది ఇచ్చాడు నాకు, తుప్పట్టేసింది అని ఆ కవచం వాడే తీసేసాడు. అప్పుడు దెబ్బ కొట్టాడు. అది సంగతి. ఈ అర్జునుడు చేసిన హడావిడి వల్ల ఏమైందంటే కవచం తీసేసాడు తనే. అంటే దాన్ని తీయడానికి ఒక మంత్రం ఉంటుంది, ఉపసంహారం. ఆ ప్రకారం చేసి తీసిపారేశాడు. తీసేసి ఎందుకంటే మామూలు కవచం నయం అని వెంటనే కవచాలు సిద్ధం. మామూలు కవచం చూడడం, మామూలు కవచం చూడకుంటే మామూలే ప్లెయిన్ దోశే విషయ్, మసాలా దోశ కాదుగా. శుభ్రంగా ఆడుకున్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు బాగుంది, చాలా గొప్పవాడు, ఏదో అనుకున్నాను కానీ బావా మహానుభావ మరి ఏమిటి అన్నాడు. చూడండి, దేవుడు చూస్తుండగా మానవ ప్రయత్నం ఇంత హాయిగా ఉంటుంది. దేవుడు మన దగ్గర ఉన్నాడు అనుకుని మనం చేసుకుంటూ పోవాలి. చిత్తశుద్ధి కలిగిన అర్జునుడు లాంటి జీవుడు లక్షణం ఏమిటంటే దేవుడు పక్కన ఉంటే చాలా ఆయన ఏం చేయక్కల, ఏదో ఉన్నది పుష్టి. అందుకని అలా ఉంటే చాలా ఆడుకున్నాడు అంతే. నిజంగా ఈ ఉపాయం ఏమిటండి? లేకపోతే ఈ యుద్ధం దిగలేదు కదా ఇది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య